వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశవ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 స్థానాల్లో జరుగుతూ ఉండగా మొదటి దశలో ఈ నెల 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్లో బరిలో దిగుతున్న ఎక్కువ మంది అభ్యర్థులు తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే రాజకీయ పార్టీలు నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల్ని బరిలో దింపడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నేరస్తులే పాలకులైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఎవరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నేర చరిత్రలకు రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదనే వాదన వినిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న 102 లోక్సభ స్థానాలకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఆయా స్థానాలకు 1625 మంది నామినేషన్లు దాఖలు చేయగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏటీఆర్ అనే సంస్థ 1618 మంది అఫిడవిట్లను విశ్లేషించి ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 42% స్థానాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలను తెలిపింది. ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న 3 కన్నా ఎక్కువ మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 1618 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన ఏటీఆర్ 252 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. ఈ విశ్లేషణలో కొన్ని భయంకరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ 102 స్థానాల్లో 42 చోట్ల 3 లేదా అంతకు మించి అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ పేర్కొంది. 1618 మంది అభ్యర్థులు 252 మందికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపింది. వాటిలో 161 మందికి పైగా తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయని వివరించింది. 7 మందిపై హత్యకు సంబంధించిన కేసులు ఉండగా 19 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్ని 18 మంది అఫిడవిట్లో పొందుపరచగా ఒకరు అత్యాచారం కేసును ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ తెలిపింది. ఇంకా 35 మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. మొదటి విడత ఎన్నికలు జరగనున్న 102 స్థానాల్లో 42% స్థానాలు రెడ్ అలర్ట్ నియోజకవర్గాలని ఏడీఆర్ అభిప్రాయపడింది. ఇందులో డీఎంకే తరపున 22 మంది పోటీ చేస్తూ ఉండగా 13 మందిపై ఎస్పీ తరపున 7 పోటీ చేస్తూ ఉండగా 3పై తృణమూల్ కాంగ్రెస్ నుంచి 5 పోటీ చేస్తూ ఉండగా 2పై బీజేపీ తరపున 77 మంది పోటీ చేస్తూ ఉండగా 28 మందిపై కాంగ్రెస్ నుంచి 56 మంది పోటీ చేస్తుండగా 19 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది. అన్నా డీఎంకే తరపున 36 మంది పోటీ చేస్తూ ఉండగా 13 మందిపై బీఎస్పీ తరపున 86 మంది పోటీ చేస్తూ ఉండగా 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ సంస్థ తెలిపింది. పోటీ చేసిన అభ్యర్థుల్లో 28% మంది కోటీశ్వరులని ఆ సంస్థ తెలిపింది. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు 4,51,00,000గా ఉన్నాయని పేర్కొంది. ఆర్జేడీ తరపున పోటీ చేస్తున్న 4 అభ్యర్థులు తమకు 1 కోటికి పైగా ఆస్తులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. అన్నా డీఎంకే తరపున బరిలో ఉన్న 36 మంది అభ్యర్థుల్లో 35 మంది, డీఎంకే తరపున బరిలో ఉన్న 22 మంది అభ్యర్థుల్లో 21 మంది, బీజేపీ తరపున బరిలో ఉన్న 77 మందిలో 69 మంది 1 కోటికి పైగా ఆస్తులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు.
అయితే రాజకీయ పార్టీలు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బరిలో దింపడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నేరస్తులే పాలకులైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఎవరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నేర చరిత్రలకు రాజకీయాలు అవకాశం ఇవ్వకూడదనే వాదన బలంగా వినిపిస్తుంది. రైట్, ఇక ఇదే టాపిక్ పై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేర చరిత్ర ఉన్నట్టు ఏడీఆర్ అయితే పేర్కొన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇటు దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్నికలు నగారం మోగినటువంటి నేపథ్యంలో ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు అయితే జరగనున్నాయి. లోక్సభకు సంబంధించి మొత్తం 102 స్థానాల్లో ఫస్ట్ ఫేజ్లో జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రక్రియ చూస్తే ఒకసారిగా అందరూ కూడా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నేర చరిత్ర కలిగినటువంటి వారే ఇప్పుడు సుమారు 42 మంది వరకు కూడా గుర్తించడం జరిగింది. వీరిలో హత్యాయత్నాలు కూడా చేసిన వారు ఉన్నారు. అలాగే మహిళల పట్ల వారు ప్రవర్తించిన తీరు కానీ ఇవన్నీ ఎన్నో కేసులు ఉన్నప్పటికీ కూడా హత్య రాజకీయాలు చేసేటువంటి వారంతా కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అసలు రాజకీయంగా చూస్తే రాజకీయ నాయకులు వచ్చేటువంటి తీరు చూస్తే ఈ యొక్క రాజకీయ పార్టీలు అటు కోటీశ్వర్లను ఇటు హత్యలు చేసేవారిని ఎన్నుకుంటున్నాయా అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఎక్కడ కూడా ఏదైతే నిస్వార్థంగా సేవ చేసేటువంటి వారిని ఎక్కడ కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ పేజ్లో జరిగేటువంటి 102 పార్లమెంటు స్థానాల్లో చూస్తే ఇటు మొత్తం మీద 42 లోక్సభ స్థానాల్లో క్రిమినల్ కేసులు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 16% మంది హత్యాయత్నం మహిళలపైన నేరాలు వంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు నేర చరిత్ర కలిగినటువంటి అభ్యర్థులను బరిలో దింపడం ఇది ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తుందనే దాని మీద ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా జరగనున్నటువంటి 542 స్థానాలకు సంబంధించి ఇప్పుడు జరిగేటువంటి 102 స్థానాల్లోనే 42 మంది క్రిమినల్ అభ్యర్థులు ఉన్నారంటే అసలు ఆ దేశం ఎటుపోతుంది అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా నేర చరిత్ర కలిగిన వాళ్ళు స్మగ్లింగ్ అలాగే హత్యలు చేసేటువంటి వారికి ఈ యొక్క అభ్యర్థులుగా ఎన్నుకుంటూ వారికి స్థానం కల్పించడం పట్ల ఇప్పుడు రాబోయేటువంటి తరాలు కూడా ఇవన్నీ కూడా తప్పుదారిలో వెళ్ళేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పేసి ఇటు రాజకీయ వర్గాల్లోని కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నెల 19న జరిగేటువంటి ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించి ఏడీఆర్ నివేదిక ఇవ్వడంతో ఒకసారిగా దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనమైనటువంటి వార్తని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు కేవలం తన స్వలాభం తమ జేబులు నింపుకోవడానికే చూస్తున్నాయనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికైనా ఇది రాబోయేటువంటి మిగిలిన ఏదైతే 6 పేజీలు ఉన్నాయో 6 పేజీలో కూడా ఎటువంటి అభ్యర్థులు రాబోతున్నారు అనే దాని మీద అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇది గతంలో చూస్తే బీహారు ఒరిస్సా వంటి కొన్ని చోట్ల మాత్రమే ఈ యొక్క అభ్యర్థులు వచ్చేవారు. సాధారణంగా బీహారు ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో వచ్చేటువంటి అభ్యర్థులు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క హత్య రాజకీయాలు కానీ ఏదైతే కుళ్ళి కుతంత్రాలతో నిండిపోయినటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు ప్రజాసేవకు రావడం ఇది ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తుందనేది ఇప్పుడు ప్రజా సంఘాలు కూడా వీటి మీద మండిపడుతున్నాయి. ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పార్టీలు ఇటు రాష్ట్ర పార్టీలుగా ప్రాంతీయ పార్టీలు కానీ అటు కేంద్ర పార్టీలు కానీ ఇవన్నీ కూడా జాతీయ పార్టీలు అన్నీ కూడా ఎటువంటి పాకులను అవలంబిస్తున్నాయనే దాని మీద పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కిరణ్మయ్యి, అయితే ఏడుకొండలు ఆల్మోస్ట్ 618 మంది అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళలో 252కు పైగా కేసులు ఉన్నట్టు కూడా మనకు వినిపిస్తుంది. అలాగే కొత్తగా ఎవరైతే క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారో వాళ్ళైతే కోట్ల ఆస్తులు ఉన్నట్టు కూడా అఫిడవిట్లో దాఖలు చేసినట్టు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు మనం?
అంటే కిరణ్మయ్య మీరు అన్నట్లు 102 స్థానాలకు సంబంధించి జరగబోయేటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం 1618 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థుల్లో 42 చోట్ల ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి 42 మందిని ఏడీఆర్ గుర్తించింది. అయితే ఏడీఆర్ నివేదికల ప్రకారం చూస్తే మొత్తం ఏదైతే ఈ కేసులు ఉన్నటువంటి వారి సంఖ్యలో 161 మందికి పైగా తీవ్రమైనటువంటి నేరభావాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే అందరూ కూడా కోటీశ్వర్లు, అంటే ఇంచుమించు ఇందులో చూస్తే 625 మంది వరకు కూడా అందరూ కూడా అపర కోటీశ్వర్లు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. అంటే డబ్బుకి ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేసేటువంటి నాయకులను కూడా ఎక్కడా కూడా తీసుకురావట్లేదు అనేది తేటతెల్లమవుతుంది. కేవలం నేర చరిత్ర, అలాగే వెనకాల ధనబలం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంచుకుంటూ ఈ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నాయి. అంటే ఓడిపోయినా గెలిచినా కూడా పార్టీ మరలా కొంతకాలం మనుగడలో ఉండాలంటే ఖచ్చితంగా పార్టీకి పండించేటువంటి వారు కావాలి. అలాగే ఓటుని రాబట్టుకోవడానికి భయపెట్టి ఓటును రప్పించుకునే వాళ్ళు కూడా కావాలన్నట్లుగా కూడా ఈ పార్టీలు చూస్తున్నట్లు తెలుస్తున్నాయి. గతంలో కూడా ఏదైతే మనం కొన్ని సినిమాల ద్వారా చూసాము, అసెంబ్లీ రౌడీ లాంటి సినిమాలు కానీ ఇతర కానీ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీకి వెళ్ళడానికి రౌడీలందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తారనేది ఇప్పుడు తెర మీద కాదు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అపర కోటీశ్వర్లను అలాగే నేర చరిత్ర కలిగినటువంటి వారిని తీసుకురావడం ఇది ఖచ్చితంగా భారతదేశ మనుగడకు ఇది పెద్ద విఘాతం కలిగిస్తుంది. సభ్య సమాజానికి ఇది కరెక్ట్ అయినటువంటి మెసేజ్ కాదంటూ కూడా కొంతమంది ప్రజా సంఘాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అయితే వీటినన్నింటిని కూడా పెడసేవని పెట్టి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ తమ అభ్యర్థులను ఎవరైతే ఆర్థిక బలమైనటువంటి వారు, ఆర్థిక నేరస్తుల్ని కూడా ఈ పార్టీల్లో చేర్చుకుంటూ వారికి స్థానాలు కల్పిస్తున్నారు. ఇవాళ ఏదైతే పార్లమెంట్లో జరిగేటువంటి పార్లమెంటు స్థానాలకు సంబంధించి 102 స్థానాల్లో ఇంతమంది 1618 మంది పోటీలో ఉంటే వారిలో 160 మంది వరకు కూడా ఈ క్రిమినల్ కేసులు కలిగిన వారు, అలాగే 42 మంది అయితే అత్యంత భయంకరమైనటువంటి నేరం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. ఇందులో హత్యాయత్నాలు కూడా చేసినటువంటి వారు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పోకడలు ఎట్టిపోతున్నాయి అనే దాని మీద పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కిరణ్మయ్యి, అయితే ఏడుకొండలు అటు జాతీయ పార్టీలు కావచ్చు, ఇటు ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కేసులున్న వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కోటీశ్వరులు అయితేనే అధికారం ఇస్తామని చెప్పి, టికెట్ ఇస్తామని చెప్పి కూడా అటు పార్టీ వర్గాలు బలంగానే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేరస్తులకి ఇలాగా టికెట్లు కేటాయించి అభ్యర్థులుగా పోటీ చేసి అటు అధికారాన్ని కట్టబెడితే దేశ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇది వాస్తవంగా మీరు అన్నట్లు ఇటువంటి రాజకీయ నాయకులకు, ఇటువంటి వారు రాజకీయాలకు వస్తే రేపు దేశ భవిష్యత్తు ఏంటి? ఇప్పటికే మనం చూస్తే ఢిల్లీలో జరిగినటువంటి పలు సంఘటనలు, ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్టు వెనుక అసలు ఆంతర్యం ఏంటనే దాని మీద ఇప్పటికీ కూడా కొంతమందికి అంతు చిక్కట్లేదు. దాని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసులు కానీ ఇతర కేసులు కానీ గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి 2G స్పెక్టర్ కుంభకోణం కానీ ఇటువంటివన్నీ చూస్తే ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేర చరిత్ర కలిగిన వారంతా కూడా ఇందులోకి వచ్చి ఈజీ మనీ కోసం పార్టీలోకి రావడం, కొన్ని కోట్ల రూపాయలు పార్టీ అధినేతలకు ఎరవేస్తే తర్వాత 100 కోట్లు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక స్వార్థ బుద్ధితో వస్తున్నటువంటి నాయకులకే ఇప్పుడు ప్రత్యేకంగా స్థానం కల్పిస్తున్నారు. గతంలో చూస్తే ఏదైతే స్వతంత్రం వచ్చిన సమయంలో వచ్చినటువంటి నాయకులు ఇప్పుడు కూడా కొంతమంది ఆ కుటుంబాలు కనీసం రోజువారీ కూలి పని చేసుకుంటూ బతుకుతున్నటువంటి కొన్ని కుటుంబాలు కూడా రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులను ఎవరిని కూడా ఇప్పుడు గుర్తించట్లేదు. వారిని అసలు మనుషులుగానే గుర్తించినటువంటి పరిస్థితి రాజకీయ నాయకుల్లో నెలకొంది. అంటే అటువంటి నిస్వార్థమైనటువంటి నాయకులను తీసుకొచ్చినటువంటి గతంలో వచ్చినటువంటి నిస్వార్థ నాయకులు ఎవరు కూడా ఇవాళ వారి కుటుంబంలో ఏ ఒక్కరు కూడా కనీసం సరైనటువంటి ఉద్యోగం కూడా చేసుకోలేనటువంటి వారు ఉన్నారు. అటువంటి వారిని ఎవరిని కూడా గుర్తించకుండా కేవలం పార్టీలకు అర్ధబలం, అంగబలం ఇచ్చేవాళ్ళు మాత్రమే కావాలంటూ కూడా ఈ యొక్క పార్టీలు ముందుకెళ్తున్నాయి. రౌడీలను, అలాగే ధనదాహంతో ఊగుతున్నటువంటి వ్యక్తులను, వారికి ఉన్నటువంటి క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క సులువైన మార్గం ఏదైతే ఉందో అది రాజకీయం. కాబట్టి అందరూ కూడా రాజకీయాలకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది రాను రాను భారతదేశ వ్యవస్థను కూడా, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కూడా ఇది దెబ్బతీసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ఏదైతే మన పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలన్నీ కూడా
భారతదేశం మీద ఇప్పటికే డాగ కొన్నేసుకుని కూర్చున్నటువంటి విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా ఇటువంటి స్వార్థపరులను చూస్తే ఇప్పుడు ఇటువంటి స్వార్థపరుల వల్ల దేశానికి పెనుముప్పు కలుగుతుందనేటువంటి ఒక వార్త అయితే వినిపిస్తుంది, భయం కూడా వేస్తుంది. అయితే ఇప్పుడు గతంలో చూస్తే కొంతమంది ఆర్థిక నేరగాళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు కొల్లగొట్టుకుని విదేశాలకు పారిపోయినటువంటి వారు కానీ, కింగ్ ఫిషర్ లాంటి కంపెనీలు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కూడా ఇటువంటి వ్యక్తులు ఇక్కడ నుంచి డబ్బుతో ఉడాయించినప్పటికీ కూడా ఇంకా అటువంటి వ్యక్తులనే రాజకీయాల్లోకి తీసుకొస్తూ వారికే సపోర్ట్ చేస్తూ అడ్డగోలుగా ఎక్కడికక్కడే ఈ యొక్క ఏవైతే ఈ ఓకే ఏడుకొండలు రైట్. ఇక ఇదే టాపిక్కి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ తిరుపతి నుండి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, ప్రస్తుతానికైతే ఎవరైతే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మీద నేరపూరితమైన కేసులు ఉన్నాయని చెప్పి ఏడీఆర్ అయితే ఒక నివేదికలో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయ్య మొత్తం మీద ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది ఎన్నికలకు సంబంధించి. ఇప్పటికే కూడా మీరు అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. లోక్సభ కావచ్చు లేదంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించుకుంటున్నారు. అదే స్థాయిలోనే పార్టీల అధినేతలు కూడా వాళ్ళ అభ్యర్థుల్ని రంగంలో దింపినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం అంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి అంశం బట్టి మనం చూస్తే అంటే కొన్ని నివేదికలు చెప్తున్నాయి ఇప్పటికే అంటే క్రిమినల్ కేసులకు సంబంధించి క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి నేరపూరితమైనటువంటి ప్రజాప్రతినిధులని ఎన్నికల్లో పోటీ చేయకూడదనేది ప్రధానంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం. దాన్నే ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల అధికారులు కూడా ఆ రకమైనటువంటి యాక్టివిటీస్లోనే పాల్గొంటున్నారు. ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ కావచ్చు లేదంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎవరెవరు అంటే ప్రధాన పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తున్నా కూడా వాళ్ళపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. అంటే క్రిమినల్ యాక్టివిటీస్లో అంటే సాధారణ కేసులు కాకుండా నేరపూరితంగా అంటే కుట్రపూరితంగా రకరకాల కేసుల్లో ఎవరైనా సరే అంటే ఇల్లీగల్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరైనా సరే తలదూర్చుండి వాళ్ళపైన కానీ కేసులు నమోదంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో కూడా గతంలో ఎన్నోసార్లు చర్చలు జరిపిన నేపథ్యంలోనే ఆ రకమైనటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఖచ్చితంగా అంటే ఎవరైనా సరే ఒక అభ్యర్థి నిలబడిన వెంటనే ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి పూర్తి డేటాను తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా కొన్ని మాత్రమే అంటే ఎన్నికల అధికారులకు అఫిడవిట్లో సమర్పిస్తారు. అయితే మరికొన్ని అంటే తెర వెనుక కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్లో వాళ్ళు అంటే నేరపూరితంగా కొన్ని యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. అవన్నీ కూడా ఎవరు కూడా పొందుపరచరు. వాటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అందువల్లనే అందరితోనూ అంటే ఎక్కడైనా సరే ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులను వెంటనే అంటే స్వీకరించి దానిపైన పూర్తి స్థాయిలో అంటే విచారణ జరిపిన తర్వాత వాళ్ళపైన ఎవరైనా సరే ఒక అభ్యర్థి పైన కానీ ఇలాంటి కానీ ఇష్యూస్ వస్తే దాన్ని పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత నివేదిక సమర్పించి ఆ రకమైనటువంటి ప్రయత్నాలే ముమ్మరంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి. ఎందుకంటే ఇంకా దాదాపుగా 30 రోజుల సమయం మాత్రమే ఉంది ఎన్నికలకు సంబంధించి. అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించుకుంటున్నారు. అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే బీఫామ్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైపోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్నికలకు సంబంధించిన అంటే బీఫామ్స్ తీసుకున్న వెంటనే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెంటనే కూడా వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఏదైతే బీఫామ్స్ అన్ని కూడా సమర్పించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం అంటే ఇది ప్రతిసారి కూడా ప్రతి 5 ఏళ్లకో లేదంటే అంటే ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో అయితే ప్రతిసారి కూడా వచ్చేటటువంటి అంశమే క్రిమినల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఎవరైనా సరే అభ్యర్థులు ఎవరైనా కన్నా ఉంటే కన్నా వాళ్ళని ఖచ్చితంగా ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటిస్తారు. అది ఖచ్చితంగా అంటే నిరంతర ప్రక్రియ. కానీ ఇందులో కొంతమంది అభ్యర్థులు మాత్రం అంటే ఇప్పుడు మనకు చూసినట్టు చాలా ప్రాంతాలు నియోజకవర్గాలు కావచ్చు లేదంటే పార్లమెంట్ పరిధిలో చాలా ప్రాంతాల్లో కొంతమంది అంటే వాళ్ళకి ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు లేదంటే మిగిలిన యాక్టివిటీస్లు అన్నీ కూడా వాళ్ళు అఫిడవిట్లో ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇలా నేరపూరితంగా అంటే కొన్ని ఇల్లీగల్ వ్యాపారాలు కానీ ఇల్లీగల్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైనా సరే వాళ్ళు కానీ తలదూర్చుండి కేసెస్ కానీ ఉంటే కానీ వాళ్ళు కొన్ని దాంట్లో పొందుపరచడు వాటిపైనే నిఘా పెట్టడం జరిగింది. అందువల్లనే ఇప్పుడు ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా ఇందులో ఎవరు ఉంటారు, ఎవరిని తొలగిస్తారు, ఎవరిపైన ఇలాంటి ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయనేది ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఇలాంటి నేరపూరితమైనటువంటి కొంతమంది నేతలు ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. వాళ్ళపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని చెప్పి ప్రతిపక్షాలు వాళ్ళ అధికార పార్టీ పైన కొంతమంది పైన పేర్లు ఎన్నికల అధికారులకు అంటే ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అదే స్థాయిలోనే
ప్రతిపక్షాల్లో కూడా కొంతమంది అలాంటి వ్యక్తులు ఉన్నారు, అలాంటి నేరపూరితమైనటువంటి వ్యక్తులు ఉన్నారంటూ కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రతిపక్ష నేతలపైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కొంతమంది పైన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఫిర్యాదులు తీసుకున్న తర్వాత కూడా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో దాన్ని స్టడీ చేసిన తర్వాతనే లోకల్గా అంటే నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారుల నుంచి కూడా దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాతనే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత బీఫామ్స్ ఇచ్చే తర్వాత కూడా వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటే గతంలో మనం చూస్తున్నట్లయితే చాలామంది అంటే ఇప్పుడు అభ్యర్థులు ఏదైతే ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అది అధికార పార్టీ కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చాలామందికి కొంతమందికి సీట్లు మార్చడం జరిగింది. కొత్త వారికి అందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. మరి ఆ కొత్తగా వచ్చినటువంటి ఎందుకంటే పాత వారందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు లేదంటే మాజీగా ఉన్నటువంటి నేతలందరూ కూడా వాళ్ళకి ఆల్రెడీ గతంలోనే గత 5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో అంటే వాళ్ళు నిరంతర ప్రక్రియగా ఎన్నికల సమయంలో వాళ్ళందరూ కూడా అఫిడవిట్లు సమర్పిస్తారు. కానీ కొత్తగా అభ్యర్థులుగా వచ్చిన వ్యక్తులు ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అంతా కూడా పెద్ద ఎత్తున డబ్బు ఉన్న వారికి అధికారం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో అధికార పార్టీ నుంచి కావచ్చు ప్రతిపక్షాల పార్టీ నుంచి చాలా మంది కూడా కొత్త అభ్యర్థులు రంగంలోకి రావడం జరిగింది ఈసారి ఎన్నికలకు సంబంధించి. అది అసెంబ్లీ కానీ పార్లమెంట్కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి. అయితే వీళ్ళపైనే ప్రధానంగా ఎన్నికల అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. అందువల్లనే పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ఎవరైనా సరే ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనకుండా విధంగా చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.